Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుదాం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అషూరు రాజైన సన్హెరీబు యూదా దేశములో ప్రాకారము గల పట్టణాలన్నిటికి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అషూరు రాజు రబ్షాకేను లకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనముతో పంపెను. వారు చాకిరేవు మార్గమందు మెరకోల్వన కాలవ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడు రాజగృహ నిర్వాహకుడనైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజపు దస్తావేజులమున్న ఆసాపు కుమారుడగు యవాహును వారి యొద్దకు పోయిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ నేర్చుకోవలసిన చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని చాలామందిని ముట్టునుగాక. ఈ చదవబడిన వాక్యము యొక్క సందర్భము 3 సార్లు బైబిల్లో రాయబడి ఉంది. ఒకే సందర్భం 3 సార్లు రాయబడిందంటే అర్థం దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అని అనుకోవాలి మనం. ఈ వాక్యము 2వ రాజులు 18వ అధ్యాయంలో ఉంది, దినవృత్తాంతముల్లో ఉంది, మళ్ళీ మనం చదివిన యెషయా గ్రంథము 36వ అధ్యాయంలో కూడా ఉంది. జాగ్రత్తగా వినండి. ఇదే వాక్యాన్ని మరలా చూడండి, రాజుల గ్రంథములో కూడా మనకి కనబడతా ఉంది. 2వ రాజులు 18వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, అంతటా అషూరు రాజు తర్తానును రబ్సాయిసును రబ్షాకేను లాకీషు పట్టణమునందు యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి గొప్ప సమూహముగా పంపెను. వారు యెరూషలేము మీదకు వచ్చి చాకిరేబు మార్గమందు మెరకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ 2 వాక్యాలు చదువుతున్నప్పుడు ముగ్గురుతో లాగా కనబడతా ఉంది. ఇటువైపు 3 ఉన్నారు. అక్కడ రాసిన మాటలు చూడండి, తర్తాను, రబ్సారీసు, రబ్షేక్ అని రాయబడింది. చెప్పండి పేర్లేంటి? చెప్పరేంటి? తర్తాను, రబ్సారీసు, రబ్షేక్. మరలా చెప్పండి. అక్కడ 3 ఉంటారు. అవతల ప్రక్కన మనకు కనపడేది ఎవరు అని అంటే ఎలియాకీము, షెబ్నా, యోవాబు అని 3 మనకి కనబడతా ఉన్నారు. ఆ కింద వచనాల్లో మనం చదువుతున్నప్పుడు మనకి కనబడతా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు ఎవరికి విరోధంగా వెళుతున్నారు అని అంటే హిజ్కియా రాజుకి విరోధంగా వెళుతున్న వారిగా మనకి కనబడతా ఉన్నారు. ఇందులో తర్తాను అని చెప్పబడుతున్నవాడు సైన్యమునకు అధిపతి అయి ఉంటున్నాడు. ఈ రబ్సారీస్ అనేవాడు కూడా ఆ టీంకి చీఫ్గా ఉంటా ఉన్నాడు. అయితే ఈ రబ్షేక్ అనే వ్యక్తి ఎవరు అని అంటే రాజు దగ్గర పానదాయకుడుగా ఉంటున్నవాడు అనమాట. హల్లెలూయా చెప్పండి. మీరు ఏంటి పేర్లేంటి గోలేంటి అని అనుకోబాకండి. సందర్భం వింటేనే వాక్యం అర్థమవుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు పేర్లు చెప్తున్నానంటే అందులో నుంచి ఒక పేరును తీసుకురావాలి. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతుంది. సో ఒక గొప్ప సైన్యము ఎవరి మీదకి వెళ్తుందని చెప్పండి? దేవుని ప్రజల మీదకి గొప్ప సైన్యం వెళ్తూ ఉంది. ఆ సైన్యం వెళుతున్నప్పుడు ప్రాముఖ్యమైన 3 వ్యక్తులను దేవుడు అక్కడ మనకి మెన్షన్ చేస్తున్నాడు. ఒకని పేరు తర్తాను, ఇంకొక వ్యక్తి పేరు రబ్సారీసు, ఇంకొక వ్యక్తి పేరు రబ్షాక్. అందరూ చెప్పండి ఆ పేరు రబ్షాక్. ఈరోజు మనం వాక్యం వినబోతుంది ఆ వ్యక్తి గురించి అన్నమాట. అందరూ చెప్పండి రబ్షాక్. ఈరోజు మనం ధ్యానం చేసుకున్న అంశం ఏంటంటే ఈ రబ్షాకు ఆత్మ మన మధ్యలో నుండి తొలగిపోవాలి. నీ జీవితానికి విరోధంగా పనిచేసే ఆత్మ రబ్షాక్ ఆత్మ అనేది. అంటే అతని యొక్క మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఈ ఆత్మ పనిచేసే విధానం మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది
ఇది నా జీవితంలో కూడా జరుగుతుంది కదా అని అనిపించుచున్నప్పుడు మనము ఆ ఆత్మకు విరోధముగా ఈ దినాన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఒక గొప్ప విడుదల మన మధ్యలోనికి తీసుకొస్తాడు. నమ్మేవారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. సో ఏ ఆత్మను గురించి మనం మాట్లాడుకుంటున్నాం? రబ్షాక్ ఆత్మ. అందరూ చెప్పండి, ఏ ఆత్మ? రబ్షాక్ ఆత్మను ఏం చేస్తాడు అతడు రాజు దగ్గర పానదాయకుడిగా ఉంటున్నవాడు అన్నమాట. సరే, ఇతని గురించి చదువుతున్నప్పుడు 36వ అధ్యాయము యెషయా గ్రంథము 11వ వచనములో మనం చూద్దాం. చూడండి, 36వ అధ్యాయము 11వ వచనం ఏం చేస్తుందో ఇతను చేసే విధానాన్ని గురించి మనం చూద్దాం. ఎల్కాయిము షభ్యావాబు అనువారు చిత్తగించుము, నీ దాసులైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము. ప్రాకారం మీద ఉన్న ప్రజలు వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకుమని రబ్షకేతో అనగా, రబ్షకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడును యజమాని యొద్దకును నీ యొద్దకు నన్ను పంపినా. చాలు. ఇక్కడ చూడండి, శత్రువు అంట ఈ రబ్షకు ఆత్మ ఎలాంటిది అని అంటే, నిన్ను ఏ విధమైన భాషలో మాట్లాడితే కృంగిపోతావో ఆ విధమైన భాషను మాట్లాడేదే రబ్షేక్ ఆత్మ. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. రబ్షేక్ ఆత్మ ఎలాంటిదంట, నీతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఏ మాటలు ఉపయోగిస్తే, ఏ భాషను ఉపయోగిస్తే, ఏ విధానంలో నీతో మాట్లాడితే నువ్వు కృంగిపోతావో బాగా ఎరిగిన ఆత్మ అంటది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే జీవితంలో, అందుకనే అనేక మార్లు మన జీవితంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు ఉదాహరణ దావీదు కూడా ఆయన యెరూషలేమును స్వాధీనపరుచుకుంటున్న సమయంలో శత్రువు మాటలతో వచ్చాడు, ఆయుధాలతో రాలా. చెప్పండి, దేంతో వచ్చాడు? మాటలతో వచ్చాడు. ఆ మాటలు ఎలా ఉంటాయి అని మనం ఆలోచించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెబూసీల దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీలు దావీదు లోపలికి రాలేడని తెలిసి, నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదుకు వర్తమానము పంపి ఉండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఒకటి సాధిస్తున్నప్పుడు శత్రువు ఉపయోగిస్తుంది అంటే ఆయుధాలు కాదు. ఏం ఉపయోగిస్తున్నాడు? అందరూ గట్టిగా చెప్పాలి. మాటలు. ఏమంటున్నాడు దావీదుతో? నువ్వు రాలేవు, లోపలికి రాలేవు. ఇక్కడున్న గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు నిన్ను ఓడ్చుకొట్టేస్తారయా అంటున్నాడంట. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రబ్షేకు ఆత్మ ఎలాంటిది అనంటే, జీవితంలో నువ్వు అనేకమైనవి సాధించడానికి సిద్ధపడుతున్నప్పుడు నీకు విరోధముగా వచ్చి మాట్లాడుతూ నిన్ను నిరాశపరిచే ఆత్మ అన్నమాట ఇది. ఏ ఆత్మది? అటు ఆత్మ మన మధ్యలోండి తొలగిపోవును గాక. అటు ఆత్మని జీవితంలో నువ్వు పొందుకోవలసిన స్వస్థతకు, ఆశీర్వాదమునకు, దేవుడు నీకు అనుగ్రహించబోతున్న గొప్ప దీవెనలను చేయకుండా నీకు విరోధంగా వచ్చి నిన్ను ఎలా నిరాశపరచాలో వాడికి తెలుసు. అట్టి మాటలను ఉపయోగించుకుంటూ నీ మీదకు వస్తున్న ప్రతి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలము ఈ ఆరాధనలో ఆయన కొట్టివేయునుగాక. అంటే వీడు ఏం చెప్తాడు నీ దగ్గరకు వచ్చి అంటే, నువ్వు అంత ఇంపార్టెంట్ ఏం కాదు అంటాడు. నువ్వు అంత ప్రాముఖ్యమైన వ్యక్తివేమీ కాదు, నీకు విలువ లేదు, నీ పరిస్థితులను చూసుకో, నేను ఇంపార్టెంట్ అంటాడు సాతాను. నువ్వు ఇంపార్టెంట్ కాదు, నీ వల్ల అవ్వదు అని రకరకములైన మాటలు మాట్లాడుతుంటా. నాకు తెలియదు, నాకైతే 100% తెలుసు దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు అని. హల్లెలూయా చెప్పండి. కనుక ఇది ఏ ఆత్మ అంట? రబ్షే ఆత్మ. ఊరకనే రావు ఆశీర్వాదాలు, ఊరకనే రావు దేవుని వాగ్దానాలు నెరవేర్చబడు. దానికి ముందు బోళ్ళని ఎదురించుకోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. కొన్ని సందర్భాలు పరిస్థితులు అయితే, కొన్ని సందర్భాలు మాటలు కూడా అయి ఉండొచ్చు. సాతానికి తెలుసు ఏ మాట ఉపయోగిస్తే నువ్వు అలాగో టచ్ మీ నాట్ అని ఒకటి ఉంటుంది, ప్లాంట్ తెలుసా? దాన్ని ఇలా ముట్టుకోగానే ముడిసిపోద్ది.
మళ్ళీ సాయంత్రం తెరుచుకుంటుంది. మనం కూడా అంతే, ఆదివారం వాక్యం ఉద్యోగిని స్తోత్రం హల్లెలూయా తాం ధిం అనుకుంటా బయటికి వెళ్ళిపోయాక ఒక మాట అనగానే ముడిచిపోతుంది. మళ్ళీ శనివారం దాకా తెరుచుకోదు. హల్లెలూయా చెప్పండి. మళ్ళీ అయ్యగారు రాత్రి అంతా ఏడిచి ప్రార్థన చేసి దేవుడి దగ్గర కనిపెడితే కానీ, మళ్ళీ ఆ వాక్యం వచ్చి తాగితే కానీ ఈ ముడుచుకున్నది మళ్ళీ ఏమంటుంది. హల్లెలూయా చెప్పండి. చాలాసార్లు ఈ రోజున చాలామందిని వేదన పరిచేది మాటలు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను సాయంత్రం క్షమాపణ గురించి. ప్రభు నాకు ఇచ్చిన సందేశం చదువుతుంటే, ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే మనిషికంటే చాలా లోపల రోగాలు ఎందుకో తెలుసండి. సగానికి సగం రోగాలు ఎందుకో తెలుసా? వాళ్ళని అన్నారు అంటారా నన్నే అనాలా? నేనే దొరికానా? నువ్వు దొరికావు కాబట్టి నేను అన్నారు. హల్లెలూయా చెప్పండి. నేను ఒక స్టడీ చదివితే చాలామందికి వచ్చే రొమ్ము క్యాన్సరు ఎందుకో తెలుసా అండి? హృదయము లోపల ఎవరితో అయినా ఉంటేనంట. అంటే అది కరెక్ట్గా నాకు స్టడీ చేశారు ఇద్దరు కలిసి దైవజనులు. ఎవరో కానీ వాళ్ళ పేరు ఫ్రాన్సిస్ చార్ల్స్ హంటర్ అని ఒక ఆయన అనమాట. చదివితే వాళ్ళు అంటున్నారు, ఆ క్యాన్సర్ కుడివైపు వస్తే గనక సమీపంగా ఉన్న వాళ్ళతో ఉన్న ద్వేషం అంట, ఎడమవైపు వస్తే దూరంగా ఉన్న వాళ్ళతో ఉన్న ద్వేషం అంట. హల్లెలూయా చెప్పండి. అందుకే దావీదు ఒక మాట అంటాడు కీర్తనలో, నేను కృషించిపోయాను అని అంటాడు ఒక చోట కీర్తనలో. నా ఎముకలన్నీ క్షీణించబోతున్నాయి అన్నాడు. ఎప్పుడో తెలుసా? నేను ఆయన సన్నిధికి వెళ్ళి క్షమించమని అడగనంతసేపు నా లోపల అన్నీ అలాగే ఉండిపోయినాయి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో మన వాక్యం అది కాదు, కానీ నేను చెబుతుంది ఏంటి అని అంటే, మాటలు వలన ఈ రోజున అనేక మంది నీకు విరోధముగా జీవితంలో నిలబడుతున్నారు. ఆ మాటలన్నీ పక్కకు పడేసే అంతే. నిజమే, మాట అనేది చాలా మనని సమీపంగా చేసేది. మన భాషను మనం ఎంత ప్రేమిస్తాం. మదర్ టంగ్ అని అంటాం మనం, అవునా కదా? మన భాషను ఏమంటామండి? ఎవరు మాట్లాడే భాషను వాళ్ళు మాతృభాష అండి అని అంటాం. అంటే ఆ భాష మనని కనెక్ట్ చేసే అంత సమీపంగా ఉంటుంది. సాతాను ఏం చేస్తాడు తెలుసా? అదే భాషలో నుండి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎలా మాట్లాడితే కృంగిపోతావో, ఏ పదం వాడితే నువ్వు నిరాశ అయిపోతావో వాడికి బాగా తెలుసు. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు ప్రార్థన తక్కువై కాదు, ఈరోజు భక్తి తక్కువై కాదు, నీకు విరోధంగా వచ్చే మాటలను ఎదురించలేక కొన్ని ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నావు. గట్టిగా అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ ఉదయకాలం మనకి విరోధమైన మాటలన్నిటినీ దేవుడు తొలగించును గాక. హల్లెలూయా. బైబిల్ చదువుతుంటే ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. మనకి శత్రువులు ఉంటారు కదా, శత్రువులు మనకు క్షమించాలంటాడు దేవుడు. ఇంకోటి అంటాడు, క్షమించిన తర్వాత కూడా మనకు లోపలే ఉండకూడదంట. ఆ క్షమించిన తర్వాత వాడు దీవించబడాలని కోరుకోవాలంట. ఎంత కష్టం. వాడు మనం క్షమించిన తర్వాత ఏదైనా జరిగితే అని అంటే మనకు శోధనంట. సామెతలో ఉందన్నమాట. హల్లెలూయా చెప్పండి. నీ శత్రువు యొక్క కీడునందు నీవు సంతోషించకము అని ఉంటుంది. ఆ వాక్యం నాకు జ్ఞాపకం రావట్లేదు, 20వ అధ్యాయంలో ఎక్కడ ఉందన్నమాట. ప్రభు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం అటు చూసుకునే కందుగా ఎక్కువ ఇటు చూసుకుంటే మంచిది వాక్యంతో మన జీవితాన్ని. ఎందుకు అంటే ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం, విడుదల కోరుకుంటున్న మనము మన జీవితాల్ని ఎక్కువగా మనం వాక్యంతో చూసుకుంటా ఉంటే, మన జీవితం సరవుతూ ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో తీసుకొస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? నేను ఒక మాట చెప్తున్నాను, ఎంతమంది ఎన్ని మాటలు నీకు విరోధంగా పలికినప్పటికీ కూడా అవి పక్కకు పెట్టి దేవుడు నీతో మాట్లాడిన మాట మీదే నీ దృష్టి పెడితే దేవుడు ఖచ్చితంగా మాటను నెరవేరుస్తాడు. ఆయన ఈరోజు నీ ఫోకస్ ఎక్కడుంది? మనుష్యులు పలికిన మాటల మీద ఉందా? దేవుడు నీ మీద పలికిన మాట మీద ఉందా? ఆలోచించుకోండి. రెండవది చూడండి, 7వ వచనానికి రండి.
యెషయా గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమి? సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారిని యెరూషలేము వారిని ఆజ్ఞయించి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములు బలిపీఠములు పొడగట్టునో ఆయనే గదా యెహోవా అని అంటున్నాడు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదివితే అక్కడ కూడా ఏం రాస్తుందో చూడండి. 2వ రాజులు 18వ అధ్యాయము 22వ వచనము. ఇక్కడ చూడండి, 2వ ఆయుధము రెబ్షేక్ ఆత్మ ఉపయోగించే 2వ ఆయుధం ఏంటంటే, నువ్వు దేవుని కొరకు ఏం చేశావో దానిని విరోధముగా అది నీ జీవితంలోనికి తీసుకొచ్చి నిన్ను కృంగదీసే పరిస్థితి. అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హిజ్కియా ఏం చేశాడు చెప్పాలి అందరూ. అక్కడ ఏం రాస్తుంది? బలిపీఠములు అన్నిటినీ పడగొట్టాడు. ఈ రబిషే ఆత్మ ఇతను ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు తెలుసా? అన్నీ పడగొట్టేశాడయ్యా, అన్నీ పడగొట్టేశాడు. పడగొట్టమన్నది దేవుడే అన్నీ ఇలా చెప్పేసి, కానీ ఎందుకు హిజ్కియా పడగొట్టాడు అని అంటే దేవుని మాటకు లోబడి పడగొట్టాడు. దేవుడు ఏమన్నాడంటే, యెరూషలేములో మాత్రమే మీరు నన్ను ఆరాధించాలి. హల్లెలూయా చెప్పండి. జాగ్రత్తగా వినాలని అందుకే చెప్పాను. వాక్యము తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే ఏటోలా ఉంటుంది. హిజ్కియా ఏమో బలిపీఠములన్నీ పడగొట్టేశాడు. శత్రువు వచ్చేమన్నాడంటే, నువ్వు చేసిన పనే ఈరోజు నీకు విరోధమైంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ హిజ్కియా అడిగితే ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? నేను నా దేవుని మాటకు లోబడి నేను చేశాను. ఈ రోజున నాకెంతమంది ఎదురైనా నాకు అవసరం నేనేం బాధపడను. ఎందుకు తెలుసా? దేవుడు నా పక్షము ఉండగా నాకు విరోధి ఎవరు? చేతులది హల్లెలూయా చెప్పండి. అంటే మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, సాతానుకి నీ చరిత్ర అంతా తెలుసు. నిన్నటి రోజు నువ్వు దేవుని కొరకు ఏం చేశావో నీ చరిత్ర అంతా బాగా ఎరిగిన వాడు. ఎందుకంటే అతడు చేసిన దానిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు చూడండి, చేసిన దానిని తీసుకొచ్చి గాయపరచడానికి చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ఉపయోగపడి చేసిన దానిని తీసుకొచ్చి ఇక్కడ ఏమంటున్నాడు మనకు కనబడుతుంది చూడండి. ఆ అభిషేక ఆత్మ వచ్చి అంటుంది, ఇప్పుడు నువ్వు చేసేవంతా బాగుంది, కానీ ఈరోజు చేసింది అది ఎలా ఉందంటే పరిస్థితి అంతా కూడా నువ్వు ఎలాగైంది అని చెప్తున్నాడు. కానీ చేసిన వాడు మాత్రం అనుకుంటున్నాడు, నేను దేవునికి లోబడ్డాను, దేవుడు నన్ను చేయమన్న పని నేను చేశాను, కనుక నేను ఏది విరోధంగా వచ్చినా పట్టించుకోను అనుకున్నాడు అతడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మన భాషలో అర్థం అవడానికి ఒక మాట చెప్పన, ఈ అభిషేక ఆత్మ ఎలా పనిచేస్తుందో చెప్పన. నీ మనసులోకి వచ్చి అంటది, చూడు దేవుడి కొరకు నువ్వు ఎన్నో చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మందిరానికి వెళ్తున్నావు, మందిరంలో అనేక కార్యక్రమాల్లో నువ్వు ఉంటావు, ఏం సాధించావు నువ్వు? ఆ దేవుని మాట ఎన్నోడు చూడు, ఆడికి అన్నీ బాగానే ఉన్నాయి. సరికి దేవుడు మందిరానికి రాడు, దేవుడు మాట విండు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడు, వాడికి అన్నీ బాగానే ఉంది. అదే అభిషేక ఆత్మ అంటే. హల్లెలూయా చెప్పండి. నువ్వు దేవునికి లోబడిన విషయం గొప్పది. దేవుడు నిన్ను ఏం చేయమన్నాడో అది చేసేవి చూడు, అదే చూస్తాడు దేవుడు. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. నీతో వచ్చి అంటాడు, నువ్వు లోపడ్డావు, మందిరం కొరకు చేసావు, దైవజనుడితో ఉన్నావు, పరిచర్యలో ఉన్నావు, పాటలు పాడావు, లేకపోతే అది చేసావు, ఇది చేసావు, ఏం సాధించావు ఈరోజు అనే ప్రశ్న వేస్తాడు. అదే అభిషేక ఆత్మ అంటే, చేసిన దానిని తీసుకొచ్చి నిన్ను బాధపరచడం. అయితే హిజ్కియా అంటున్నాడు, నేను చేసింది నా సొంత ఆలోచనలు కాదు, దేవుని మాటకు లోబడి నేను చేశాను. ఈరోజు నువ్వు సొంతంగా చేస్తున్నావా? దేవుడు పిలిస్తే చేసావా? దేవునికి లోబడి చేసావా లేదా? దేవుని కొరకు ఆయన నిన్ను పిలిచి ఏర్పరచుకున్నందుకే కదా నువ్వు కూడా చేసావు. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టే కదా నువ్వు చేసావు. అలాగైతే చేసినందుకు సాతాను అనేక విషయాల్ని ముందుకొచ్చి తీసుకొచ్చి పట్టినా సరే పట్టించుకోవద్దు. ఉదయకాల సమయంలో దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. రివర్స్ చేసేస్తాడు ఆయన.
అదే మనం చూడబోతున్నాం. ఒక్కొక్క మాట అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు అదే మనం చూడబోతున్నాం. ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు తారుమారు చేస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. నిన్ను కూడా అనుకోకుండా ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. ఒక డాక్టర్ గారు వచ్చారు, ఆయన వస్తూ ఇదే మాట అన్నారు, అయ్యా నన్ను చాలామంది ప్రేరేపిస్తూ ఉన్నారు, ఏం సాధించావు, ఉద్యోగంలోకి వచ్చావు, లేకపోతే ప్రొఫెషన్లోకి వచ్చావు, అనేక మంది ఆయా మార్గాలు చూసుకొని అభివృద్ధి చెందారు, నువ్వేం చేసావు అంటే ఆయన ఒకటే అన్నాడు, నేను ఆ వేడి వెనకాల ఎలా ఆశపట్టలేదండి, నేను నమ్మకంగా దేవుడు నాకు ఈరోజు ఏమి ఇచ్చాడో అందులో ఉంటూ దేవుడు నన్ను ఉంచిన స్థితిలో నేను సంతోషిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు అప్పుడు అర్థమైంది దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూడండి. నిజమే, ఈరోజు దేవుని కొరకు నువ్వు చేసిన వాటిని ఉపయోగించుకొని సాతాను నిన్ను కృంగదీస్తున్నాడు. అట్టి ఆత్మ పేరే ఏంటి చెప్పండి? రభిషేక్ ఆత్మ. స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా నాలి. ఈ జ్ఞానం మీకు ఎక్కడ దొరకదు. దైవ వాక్యము నుంచి వచ్చే జ్ఞానమే మనల్ని నిలబెట్టి నడిపించి బలపరిచేదై ఉంటుంది. 10వ వచనములోనికి రండి. 10వ వచనములోనికి వచ్చినప్పుడు వాడి యొక్క 3వ తంత్రము మనకే కనబడతా ఉంటుంది. ఏమంటున్నాడు? యెహోవా సెలవునందకయే ఈ దేశమును పాడు చేయటకు నేను వచ్చి తినా, లేదు ఆ దేశము మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెనని చెప్పగా. హల్లెలూయా చెప్పండి. దేవుడే నన్ను పంపించాడని చెప్పేసి వాళ్ళని మాయ చేసాడు. ఏమంటున్నాడు అభిషేక్? నన్ను దేవుడే పంపించాడు ఇవన్నీ చేయడాక అంటున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. 2వ రాజులు 18:32 వచనాన్ని కూడా చూడండి ఒకసారి. వినవద్దు. హల్లెలూయా చెప్పండి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ శత్రువు వస్తున్న విధానం చూడండి. ఒక పక్కనేమో ఏమంటున్నాడు తెలుసా? ఇగో దేవుడు నమ్మాకు, ఆయనే నన్ను పంపించాడు, ఆయనే పంపించాడు, నీకు ఇప్పుడు అవసరమైనప్పుడు ఆయన ఎలా ఉంటాడు తెలుసా? అటు చేయుడు ఇటు చేస్తానని చెప్పడం, ఆయనేమో న్యూట్రల్లో ఉంటాడు అనే సందేశాన్ని తీసుకొచ్చి పెట్టాడు వాళ్ళ మనసులో. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు చెప్పండి, దేవుడు నన్ను పంపించాడు అని అన్నాడు కదా, ఈ వచ్చినోడు బాగు చేయడానికి వచ్చాడా నాశనం చేయడానికి వచ్చాడా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మరి దేవుడు నాశనం చేయడానికి ఎవరినైనా పంపిస్తాడా? దేవుడు అన్నాడు, నేను జీవమునివ్వటానికి సమృద్ధి అయిన జీవడానికి వచ్చాను అన్నాడు. నిన్ను దీవించడానికి నేను వచ్చాను. నీ పరిస్థితులు ఏదైనా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చి పరిస్థితుల్లో నీకు నేర్పించి నిన్ను గొప్ప చేయడానికి వచ్చాను, కానీ ఏ రోజు నేను నాశనం చేయడానికి రాలేదంటున్నాడు. కానీ వీడేమంటున్నాడు? దేవుడే నన్ను పంపించాడు. ఎంత జాగ్రత్తగా క్రైస్తవ జీవితాన్ని జీవించాలో ఒకసారి ఆలోచించుకోండి. అనేకసార్లు శత్రువు వచ్చి ఏ మాటలు చెవుల్లో చెప్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాడు మాట్లాడే భాష అదే. చూసావా, దేవుడేగా నిన్ను నడిపించాడు. ఏం చేశాడు? నీ ప్రార్థన విన్నాడా? రాష్ట్రీయ నీకు సహాయం చేశాడా? అది చేశాడా? ఇది చేశాడా? ఇన్ని ప్రశ్నలతో నీ మనసునంతా నింపేస్తూ ఉంటాడు. ఎవరు చెప్పండి? అభిషేక్ ఆత్మ. దేవుడే పంపించాడు, దేవుడే 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 అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి అన్నీ పంపించినోడు ఏం చేశాడు, ఏం చేయలేదుగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వాడు భాషా విధానం ఇంకా బాగుంది చూడండి. మనం చదివిన 32వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, దేవుడు చెప్పిన మాటనే చెప్పినట్టుగా మాట్లాడుతూ నిన్ను ఏ విధముగా మోసం చేస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడంటే, అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లు మేము వచ్చి మీ వంటి దేశమునకు, అందరూ ఈ మాట చెప్పండి, మీ వంటి దేశము, అందరూ చెప్పండి,
ఇంగ్లీష్లో చూడండి, until I come and take you away to a land like your own land అన్నాడు. లైక్ యువర్ ఓన్ ల్యాండ్ అంటే అది డూప్లికేట్ అని అర్థం. అలాంటిది అని అంటే ఒరిజినల్ కాదనేగా. నేను చెప్పగల ఒరిజినల్ డూప్లికేట్ మీకు తెలుసు బాగా. ఈరోజు వేసుకున్నవన్నీ డూప్లికేటే, కానీ అవి చాలా ఒరిజినల్గా కనపడతాయి. హల్లెలూయా చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ అవుతున్నారు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ప్రతి కంపెనీకి ఏముంటుంది? ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. ఒరిజినల్ విలువల్లో ఉంటుంది, డూప్లికేట్ వచ్చేవాడికి చాలా తక్కువ ఉంటుంది. ఎంత మోసమో. కొన్ని షూస్ ఉంటాయి, నైకీ అని ఉంటుంది షూ, అది బ్రాండెడ్ షూ అన్నమాట. వాడు ఏం చేస్తాడంటే తెలివిగా దానికి ఇలాగ ఇంటూ ఒకటి ఉంటుంది అనమాట, సింబల్. ఆడు వేరే షూకి వచ్చి చిన్న స్టిక్కర్ ఒకటి అంటేస్తాడు, మనోడి కొనేసుకుంటాడు, చాలా తక్కువ అంట. హల్లెలూయా చెప్పండి. ఆ స్టిక్కర్ పీకితే ఇలా ఉంటుంది అప్పుడు. హల్లెలూయా చెప్పండి. అది ఏది నీకు ఒరిజినల్ది విలువ లేకుండా రాదు. విలువైనది ఒరిజినల్ ఎప్పుడు విలువ ఉంటుంది దానికి. హల్లెలూయా చెప్పండి. డూప్లికేట్ అలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒరిజినల్ లాగా ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీకు ఒరిజినల్ దీవెనలు కావాలా, డూప్లికేట్ దీవెనలు కావాలా? ఎంత బాగా చెప్పారు. ఒరిజినల్ కావాలంటే దేవుని సన్నిధానంలో ఓపికతో వేచి ఉండాలి, తొందరపడకూడదు. ఇలా వెళ్ళిపోతే అలా అయిపోద్ది, ఇలా అయిపోతే అలా ఏమైపోదు. ఆయన ఎలా నడిపిస్తే అలా వెళ్తే అవుతుంది. అది అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మాట అర్థమైందా? నేను చెప్తున్నాను, శత్రువు నీ మీద ఈరోజు దాడి చేసేది విశ్వాసములోకి వచ్చిన తర్వాత వాక్యం చదువుతున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీ మీదకి ఆయుధాలు వేసుకొని కత్తులు వేసుకొని రాట్లా. డిసెప్షన్ అంటారు ఇంగ్లీష్లో, మోసం. ఇదిగో ఇది కూడా అలాగే ఉంటుంది. ఇలా వెళితే అది కూడా ఇలాగే అనుభవించగలుగుతావు. ఇలాంటిది అలాంటిది ఆ పదాలన్నీ తీసేయాలి విశ్వాసులు మన జీవితంలోంచి. నీ ప్రార్థన తెలుసా? దేవా, నువ్వు నాకు వాగ్దానం చేసింది, చూపిస్తానన్నది, ఇస్తానన్నది ఒరిజినల్గా కావాలి నాకు, లేకపోతే అసలు అవసరం లేదు. నా ప్రార్థన అదే రోజు. నువ్వు ఇస్తానన్నదే అది ఒరిజినల్గా ఇవ్వంతే, నాకు డూప్లికేట్లు అసలు వద్దు. అది ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు. హల్లెలూయా. తగ్గిపోయింది, తగ్గిపోయింది. నీకు దేవుడిచ్చే ఆ ఒరిజినల్ ఉద్యోగం కోసం ప్రార్థన చేయి. ఆయన నేర్పించే ప్రయత్నాలు మార్గాలు ఎత్తుక్కోబాకు, మోసపోతావు. నేను చెప్తాను, నీ గురించి సమస్తమును ఎరిగినవాడు ఆయన. నిన్ను ఎలా హెచ్చించాలో, ఎక్కడ నిలబెట్టాలో, ఏ సమయంలో ఏది అందించాలో ఆయనకి బాగా తెలుసు. తెలీదంటారా? ఆ సింహాసనం మీద కూర్చున్న దేవునికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తొందర పెడితే ఏం తొందరపడేవాడు కూడా కాదు. నువ్వు భయపెడితే భయపడేవాడు అసలు కాదు. హల్లెలూయా చెప్పండి. నవ్వుతూ ఉంటాడు ఆయన సింహాసనం మీద కూర్చొని, నవ్వుతూ ఉంటాడు. దేవా, ఇప్పుడు చేస్తావా? చచ్చిపోతాను, అది రాత్రికి చచ్చిపోతాను నాయన. ఇలాంటి ప్రార్థన చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు రాత్రికి నువ్వు ఇవ్వకపోతే రేపు పొద్దున్న నువ్వు శవం చూస్తావు ప్రభువా. ఆయనకే చెప్తున్నాను, ఆయన పైన నుంచి నవ్వుకుంటూ ఉంటున్నాడు. నాకు తెలుసులేదు, నాకు తెలుసు, అన్నీ తెలుసు. ఇచ్చింది నేను ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు. మరీ చిరాకు పడితే పాని అంటాడు. ఏం చేస్తాడు మరి ఆయన కూడా? హల్లెలూయా చెప్పండి. నీతో నేను పడలేకపోతున్నాను, వెళ్ళిపోతానంటే వెళ్ళిపో అంటాడు. మరి ఏం చేస్తాడు ఆయన? నేనంటాను, ఆయనేమి నీ మాటలు పడిపోయేవాడేం కాదు ఆయన. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online. Finney Faith.